శుభములండి. ఒక పాట పాడుకొని మనము దేవుని స్తుతించుకుందాం. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలు నన్ను నియమించినందుకు, ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా, పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా, ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా, పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా, భారము భరించి రాత్రింబవలు శ్రమించి, భారము భరించి రాత్రింబవలు శ్రమించి, బహుమానము పొందా ఫలించుతానయ్యా, బహుమానము పొందా ఫలించుతానయ్యా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు, లోకాశలు లాగివేయ ప్రయత్నించిన, చెలరేగిన శ్రమలు నన్నడ్డగించిన, లోకాశలు లాగివేయ ప్రయత్నించిన, చెలరేగిన శ్రమలు నన్నడ్డగించిన, శోధన సహించి విశ్వాసముతో జయించి, శోధన సహించి విశ్వాసముతో జయించి, గురి వద్దకు చేరా పరుగెత్తుతానయ్యా, గురి వద్దకు చేరా పరుగెత్తుతానయ్యా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయా. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు, ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించిన, వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించిన, ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించిన, వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించిన, ఓపిక వహించి వాగ్దానముల స్మరించి, ఓపిక వహించి వాగ్దానముల స్మరించి, పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా, పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా. కృతజ్ఞత కలిగి
బట్టి నీకు వందనాలయ్యా. కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలు నన్ను నియమించినందుకు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలు నన్ను నియమించినందుకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ రా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభములు. దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈరోజు నాకు జ్ఞాపకం చేసిన వాక్యము మోషే గురించి. నిన్నటి రోజు కూడా మనం మోషే జీవితంలో స్త్రీలు 5 స్త్రీల గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. స్త్రీను బలహీనలని అనుకోవద్దని, ఒక గొప్ప మోషేను తయారు చేయడానికి ఏ విధంగా మంత్రసానులు, అదేవిధంగా తన తల్లి, అదేవిధంగా తన అక్క, అదేవిధంగా ఫరో కుమార్తె, తన భార్య అయిన సిప్పోరా, ఈ 5 ఫరో కుమార్తె తనకు కుమారునిగా పెంచడానికి ఏర్పరచుకున్నారు. అదేవిధంగా తన సిప్పోరా కూడా తన జీవితంలో దేవుడే చంపాలా అని అనుకున్నప్పుడు ఆమె ఏ విధంగా సమయోచితంగా ప్రవర్తించింది. స్త్రీలు బలహీనులు కాదు, దేవునిలో బలవంతులని, దేవుడు ఏర్పరచుకున్న పాత్రలుగా మనము నిలవబడాలని నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మోషే నమ్మదగిన వాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నమ్మదగిన వారిగా దేవుడు నమ్మదగిన వాడు, మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బైబిల్లో కొంతమంది పేర్లను మనము జ్ఞాపకం చేసుకొని మోషే గురించి 1-2 మాటలు చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. ఇందాక లలిత పాట పాడిన విధంగా నమ్మదగిన వాడిగా ఎంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం నమ్మదగిన వారం కాము, కానీ దేవుడు నమ్మదగిన వాడు. మనలో కూడా దేవుడు ఆ నమ్మదగిన మనస్తత్వం, మనం క్రీస్తును ధరించుకొని ఆయన పరిచర్య చేయాలి అని ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు. మోషే అంట తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మనకు వాక్యంలో రాసి ఉంటది. మనకు ఇల్లంతటిలో, తన ఇల్లంతట్లో అంటే ఆ అప్పుడున్న జనాంగం అంతటిలో నమ్మకమైన వాడు, అంతటిలో నమ్మకమైన వాడు అని అసలు ఎంత మంచి సాక్ష్యం కదా. దేవుడి యొద్ద సాక్ష్యం పొందుకునే స్థితిలో మా ప్రభువు మనల్ని నిలబెట్టాలని, నమ్మకమైన వారిగా, దేవుడు ఎలాంటి వాడో మనం అలాంటి వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు కనుక మోషే వలె ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. హెబ్రీ పత్రిక 3:6 ఉంటది, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట, ఒక పరిచారకుడిగా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. మనము కూడా ధైర్యంగా నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయనకు ఇల్లు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు క్రీస్తు ప్రభువే మనకు ఆయన ఇంటి మీద నమ్మకంగా, తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామంలో, దేవుడు మనకిచ్చిన పిలుపులో నమ్మకంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము దయచేయను గాక. 1 పేతురు పత్రికలో ఉంటది, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇది నా వాక్యము, నా వాగ్దానం ఇది. మీరు ఏ విషయంలోనైనా బాధపడుతున్నారా? అయినను మీరు సత్ప్రవర్తన కలిగిన వారై ఉండాలి.
మీ ఆత్మను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకొని ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు నిందలు, అవమానాలు, కన్నీరు, కష్టాలు, బాధలు ఇవేమీ కొత్త కాదు, ఇవన్నీ నియమింపబడి ఉన్నవి. కానీ ఆ ప్రతి శ్రమలో కూడా మనము సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొని మన జీవిత ప్రయాణం కొనసాగింపాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రాబ్స్ లో కూడా ఉంటది కదా, సామెతలలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని అంటాడు. మనకి మత్తయి సువార్తలో ఉంటది, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. అంతేకాదు నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వారిగా మనం ఇక్కడ ఉండాలని, దేవుడు ఒక రోజు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడని, దేవుని సంతోషంలో మనకు పాలు దయచేస్తాడని ఎరిగి మనము ఈ భూమి మీద నడవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. మన యేసయ్య మినిస్ట్రీస్ పేరే ఫెయిత్ అని రాసి ఉంటది. ఫెయిత్ మామూలుగా ఇంగ్లీష్ లో నమ్మకమైన వాడు, నమ్మకమైన వారు అనే ఉన్న దగ్గరల్లా ఫెయిత్ఫుల్ అని ఉంటది. దేవునికి స్తోత్రం. ఫెయిత్ఫుల్ గా మనం ఉండాలి. ప్రతి పనిలో కూడా ఆ ఫుల్నెస్ అనేది దేవుడు మనకు దయచేయాలి అనేది నా ప్రార్థన. మన గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా విశ్వాసం చేత, విశ్వాసము అని ఫెయిత్ అంటే విశ్వాసము అని మనం చదువుకుంటాము. ఇక్కడ నమ్మకమైన వారు అని రాసిన కాడల్లా ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్ అని రాసి ఉంటది. సో దేవుని నామంలో నమ్మకమైన వారు విశ్వాసము కలిగి గొప్ప కార్యాలు చేయాలి అని చెప్పేసి మనము దేవుణ్ణి వేడుకుందాం. చివరిగా మోసే గురించి ఒక మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. ఆది కాండంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అని దేవుడి వాక్యంలో ఉంటది. దేవునికి స్తోత్రం. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, అసలు ఐగుప్తులోకి యోసేపు గారు వస్తారు కదా, వచ్చి అక్కడ ఒక గొప్ప మంచి ఆలోచనకర్తగా ఉంటాడు. ఉండేసి గోదాములు కట్టిస్తాడు, 7 ఏండ్ల ఆహారాన్ని దాచిపెడతాడు. కరువు కాలంలో 7 ఏండ్లు ఏమంటారు ఆహారాన్ని పంచిపెట్టి సమృద్ధిని చేకూరుస్తాడు, ఆస్తిని. అంటే ఒక ఏమంటారు ఒక ఇజ్రాయేలీయుడు వలన ఐగుప్తు ఆశీర్వదింపబడింది. అప్పుడు ఫరో రాజుగా ఉన్నాడు, ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చినాడు. యోసేపు చనిపోయిన తర్వాత అసలు యోసేపు ఎరగని రాజొకడు వచ్చినాడంట. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏమి ఎరగని రాజొకడు వచ్చినాడంట. వాడి పేరు కూడా ఫరోనే. కానీ ఆ ఫరోకి ఇక్కడేమో ఇజ్రాయేలీల వలన ఆశీర్వాదం వచ్చింది. ఈ ఫరో ఇజ్రాయేళ్లకు ఆటంకంగా నిలబడ్డాడు. మోషే వెళ్ళిన తర్వాత 10 తెగుళ్ళు ఆయన మీదకి వచ్చినాయి. 10 తెగుళ్ళ తర్వాత వాడు ఎర్ర సముద్రం వరకు వచ్చి తరిమి నామరూపాలు లేకుండా మునిగిపోయినాడు. నాకు ఎప్పుడు అనిపించే మాట, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఎవరైతే ఇజ్రాయేళ్ల పక్షాన నిలబడ్డాడో ఆ ఫరో సమయంలో, యోసేపు సమయంలో వారంతా ఆశీర్వదింపబడినారంట. ఎవరైతే ఇజ్రాయేళ్లకు వ్యతిరేకంగా లేచినారో అదే ఫరోని నామరూపాలు లేకుండా నాశనం చేసినాడంట దేవుడు. దేవుని బిడ్డల ఎడల దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. మనము నమ్మదగిన వారం కాదు, మనము బలహీనము, కానీ నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ఫరో అయితే యోసేపుకు సహకరించినాడో, ఆయనను గొప్ప చేసినాడో, నీవు ఒక రాజముద్రనిచ్చేసి నేను అసలు పేరుకు మాత్రమే రాజునని అధికారం ఇచ్చినాడో అప్పుడు వారి జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించేసినాడంట. సకల సమృద్ధి ఐగుప్తులోనే ఉందంట. కానీ
ఎప్పుడైతే మోషే కాలంలో ఫరో దేవుని ప్రజలు వీళ్ళు విస్తరించటం వలన మనకు కష్టం వస్తుందేమో, వీళ్ళు చాలా విస్తరిస్తున్నారు అని అనుకుంటున్నప్పుడు దేవుడు వారిని నామరూపాలు లేకుండా చేసినాడంట. నీ కొరకు నా కొరకు దేవుడు ఏదైనా చేయగలవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మోషే గురించి మనము మాట్లాడుతున్నప్పుడు మోషే 40 సంవత్సరాల వరకు చాలా బలము కలిగి జ్ఞానము కలిగి ఉన్నాడంట. ఆయన మనసులో దేవుడి పని చేయాలన్న ఆలోచనే ఉంది, కానీ ఆయన ఆలోచన రహితుడిగా మనిషిని ఒక న్యాయం తీర్చడానికి, అరే మా ప్రజల్ని ఎట్లా వీడు గొడవ పెట్టుకుంటాడని నిమిషంలో అటు ఇటు చూసి చంపేస్తున్నాడంట. ఎందుకు అంటే ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర పవర్ ఉంది. ఆయన అప్పుడు ఫరో కుమారుడిగా పిలువబడుతున్నాడు, ఆయనకు సకల విద్యలు వచ్చు, ఆయనకు బలము కూడా ఉంది. అట్లాంటి సమయంలో కానీ ఆయన లోపల హృదయంలో మాత్రం దేవుని బిడ్డల గురించి ఆలోచన ఉంది కాబట్టి ఆయన న్యాయం తీర్చడానికి తన చేతిలోకి తీసుకొని వాడిని చంపేసిండట. నిమిషంలో మంచిగా తొవ్వి బొంద కూడా పెట్టి పడేసిండట కదా ఇసుకలో. మనకు దేవుడు ఏదన్నా జ్ఞానం ఇచ్చినప్పుడు, శక్తిని ఇచ్చినప్పుడు, బలమునిచ్చినప్పుడు మన ఉద్దేశం కరెక్టే, కానీ మన జడ్జిమెంట్ కరెక్టా? ఆయన ఉద్దేశంలో ఏం తప్పులేదు. ఆయన ఉద్దేశం అరే నా ప్రజల్ని ఎట్లా వీడు ఎదురు మాట్లాడతాడు, కానీ ఆయన జడ్జిమెంట్ రాంగ్. ఆయన హృదయం కరెక్ట్ గానే ఉంది, కానీ ఆయన అవుట్కమ్ రాంగ్ గా ఉంది. ఇది ఎప్పుడు నేను పోల్చుకొని నేను చెప్పుకునే మాట. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మనము ఇంతకు ముందు విశ్వాస జీవితంలో మనము కొత్తగా ఉంటున్నప్పుడు మన జడ్జిమెంట్ ఇంతకు ముందు ఒకలాగా ఉండొచ్చు. ఇప్పుడు మనం విశ్వాసంలో ఎదిగిన తర్వాత, దేవుళ్ళలో ఎదిగిన తర్వాత కూడా మన ప్రవర్తనలో కానీ మన మాట తీరులో కానీ మనము మాట్లాడే నిర్ణయాల్లో కానీ మార్పు ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకా మనం అట్లాగే ఉంటున్నామా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మోసే తన తల్లి దగ్గర పెరిగి ఫరో ఇంటిలోకి వచ్చినాక దేవునికి సంబంధించిన మాటలు, దేవుని బిడ్డలకు సంబంధించిన పదాలే ఉన్నాయి, కానీ ఆయన న్యాయము తీర్చడానికి తీసుకున్న తీర్పు రాంగ్ వేలో తీసుకున్నాడు. మీరు కాదు, ఉగ్రత నేను తీర్చుకుంటాను అని చెప్తాడు దేవుడు. దేవునికి ఉగ్రతకు అప్పగించకుండా తన చేతులతో తను చేయాలనుకున్నాడు. అప్పుడు దేవుడు అరే ఇది కాదరా భయ్య అని చెప్పేసేసి ఎడారిలోకి ఆయనను తీసుకొని వచ్చినాడు. అక్కడ మిద్యాను దేశంలో తనకు భార్యను, పిల్లలను, గొర్రెలను దేవుడు అప్పగించినాడు. దేవునికి స్తోత్రం. 80 సంవత్సరాలప్పుడు మోషేని దేవుడు తిరిగి పిలిచినాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనలో ఉన్న ప్రతీదీ కూడా మారిపోయింది. ఇంతకు ముందు మనుషులనే చంపాలనుకునేటోడు ఇప్పుడు పశువుల విషయంలో కూడా దయగలిగినోడిగా మారిపోయినాడు. దేవుడి విషయంలో బలము, జ్ఞానము కాదు, శక్తి కాదు కావాల్సింది. దేవుడికి కావాల్సింది మంచితనము, నమ్మకత్వము, దయగలిగిన గుణము, ప్రేమ కలిగిన గుణము. న్యాయము ఎట్లయినా తీరుస్తాడు దేవుడు, కానీ దేవుణ్ణి ధరించుకొని నువ్వు ఆ ప్రేమను చూపగలుగుతున్నావా? ప్రతిదీ చేయుడి, పౌరుషం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి, కానీ ప్రతిదీ ప్రేమతో చేయుడి అంటాడు దేవుడు. ప్రతిదీ ప్రేమతోటి చేయాల. ఎండ్ ఆఫ్ ద డే సమాధానం కొరకు మీరు పోరాడాల, అంతేగాని మనము కక్షలు తీర్చుకోవడానికి కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మోషేని గొర్రెల కోసం కూడా మంచిగా ఆలోచించి 40 ఏళ్ళు గొర్రెల కోసము, భార్య కోసం, పిల్లల కోసం పనిచేసేటోడ్లాగా దేవుడు ఆయనను తయారు చేసినాడు. ఎప్పుడు కూడా దేవుడు ఆయనను పిలిచినాడు. 80 ఏళ్లకు పిలిచినప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఏమని అనంటే, ప్రభువా నేను ఈ పాటి వాడను అని అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాము. మోషే 11వ అధ్యాయము 23, 24
26 వరకు చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసంలో అతన్ని దాచిపెట్టిరి. ఇప్పటి నుంచి వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మోషే గురించి దేవుడిస్తున్న వాక్యము ఆయన ఏమంటారు, ఒక మంచి వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. మోషేలో వచ్చిన గొప్ప మార్పు చూడండి. ఇంతకు ముందు తనంతట తన బలమును ఉపయోగించి మనిషిని చంపేసేయాలి అని చెప్పేసి అని అనుకున్నాడు. కానీ ఆయన బలం మీద ఆధారపడినప్పుడు ఆయన భయపడాల్సి వచ్చింది. భయపడి దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే 80 సంవత్సరాల వరకు ఆయన గొర్రెలను కాస్తూ ఎడారిలో నడుస్తున్నాడో అప్పుడు ఆయన చాయిసెస్ చేంజ్ అయిపోయినాయి. ఇంతకు ముందు ఆయన చాయిస్ వేరు, ఆయన ఎంచుకున్న విధానాలు వేరు, ఇప్పుడు ఎంచుకున్న విధానం వేరు. ఇప్పుడైతే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మన చాయిసెస్ ఏ విధంగా ఉన్నాయి మనము ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. అదే విధంగా అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దేవునికి స్తోత్రం. ఒక ఫరో కుమార్తెగా ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలిపించుకోవటము ఒప్పుకోలేదు. కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినాడంట. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు. ఎంత రియలైజేషన్ ఆయనకు వస్తుంది అనంటే, ఆయన అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినాడంట. మనకు ఆ రియలైజేషన్ వస్తుందా? మనము ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచినాడంట. సో మన ఫోకస్ ఎట్లుంది? ఈ రోజు మనము జ్ఞాపకం తీసుకుందాం. మోషే విషయంలో ఆయన చాయిసెస్ చేంజ్ అయిపోయినాయి. ఆయన రియలైజేషన్ లోకి వచ్చినాడు. అదే విధంగా ఆయన ఫోకస్ ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద ఆయన పెట్టుకున్నాడు. ఇన్ని మార్పులు కలిగినా కూడా దేవుడు ఎప్పుడైతే ఆయనను పిలిచినాడో, నువ్వు వెళ్ళాలి అని అన్నాడో, అప్పుడు దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు 80 సంవత్సరాలు అని అంటే ముసలివాడు కదా, కానీ దేవుడు ముసలితనము అనేది చూడట్లేడు. మనము దేవుడిలో బలవంతులం. కానీ దేవుడు చూచింది ఏంటంటే, ఆయన ఇప్పుడు దేవుడికి మనం లేకున్నా పనులైతాయి, కానీ మనకు దేవుడు లేకపోతే పనులు కావు అనే రియలైజేషన్ లోకి మనం రావాలి. చాలాసార్లు మన జ్ఞానాన్ని బట్టి, మన పైసలను బట్టి, మన ఆరోగ్యాలను బట్టి, మన పరపతులను బట్టి ఈ పని అయిపోతుంది అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడైతే ఎడారి వంటి ప్రదేశాల్లో, అరణ్య ప్రదేశాల్లో మనల్ని దేవుడు తీసుకొని వెళ్తాడో, అప్పుడు దేవుడు చాలా అవసరం అనే స్టేజ్ లోకి మనల్ని తీసుకొని వచ్చినాక దేవుడు మనల్ని వాడుకుంటాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేనే పాటి వాడను అంటాడు. ఇంతకుముందు మనిషిని చంపాల్సి వచ్చినప్పుడు అసలు ఏ మాత్రం ఆలోచన కూడా గిబ్బ గుద్దిండు, చంపిండు, బొందబెట్టాడు. అప్పుడు కూడా మోషేనే. కాకపోతే అప్పుడు ఆయన దగ్గర బలం ఉంది, పరపతి ఉంది, ఆయనకు డిసిషన్ తీసుకునే శక్తి ఉంది. నేను చేస్తే ఎవడేమంటాడు అనే ఆలోచన ఉంది. ఈరోజు దేవుడే వచ్చి పిలుస్తే నేనే పాటి వాడని అంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను వాడుకుంటాడు అని అంటే, అయ్యా ఐఎమ్ జీరో, నువ్వు నన్ను ఎట్లా వాడుకుంటావు ప్రభువా
అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. కానీ దేవుడు ఆయనకి, నేను దేవుణ్ణి కదా, నేను పిలిస్తే నన్ను ప్రశ్నిస్తావా అని అనలే. దేవుడు ఓపికగా సమాధానం చెప్తా ఉన్నాడు. తర్వాత అంటాడు, నీ పేరేంది అని అంటాడు. నేను ఎప్పుడు నవ్వుకునే ప్రశ్న ఇది. మామూలుగా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అని చెప్తారు కదా స్కూల్లో పిల్లలు. అరే దేవుడిని పట్టుకొని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటే మై నేమ్ ఈజ్, నేను ఉన్నవాడను అని చెప్తా ఉన్నాడు. ఎంతో మంచోడు కదా యేసయ్య, నాకు చాలా ఇష్టం అయ్యా. మీరు భూమి మీద ఎవరికన్నా నీకు ఎవరన్నా మస్తు ఇష్టం అంటే నేను దేవుడు అని చెప్తా. ఎందుకు అని అంటే మనం ఎట్లా మాట్లాడినా ఆయన మంచిగా చెప్తాడు ఆన్సర్. అసలు నువ్వు మనిషివా దున్నపోతావా, దేవుడే ఎదురుగా వచ్చి మాట్లాడతావంటే నువ్వెవ్వాలని అడుగుతావా, నీకు ఇంత ధైర్యమా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతావేంది, ఏది పడితే అది అడుగుతావేంది. నేను కూడా మస్తు అడుగుతా దేవుని, అన్నిటికీ ఎంత మంచి ఆన్సర్ చెప్తాడంటే నేనే ఒక పెద్ద మనిషిని, ఆయనే ఒక చిన్న పిల్లగాడు అన్నట్టు ఆన్సర్ చెప్తాడు. నాకు ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా నేను మనసులో అనుకుంటాను, ఎందుకంటే దేవుడు నాకు కూడా అట్లానే ఆన్సర్ చెప్తాడు. నేను ఎన్నోసార్లు లొల్లి పెట్టి ఏడ్చి అడిగినప్పుడల్లా దేవుడు నెమ్మదిగా చెప్పే ఆన్సర్. అక్కడ కూడా మోషే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈస్, నేను ఉన్నవాడను అని అనేవాడను. దేవుడు ఎంత మంచోడు కదా. ఒక్కసారి హల్లెలూయా చెప్తాము. అయ్యా థ్యాంక్ యూ నాయన. మళ్ళా మూడోసారి అంటాడు, అరే నువ్వు పంపించినా కూడా వాళ్ళు నన్ను నమ్మరు బై అని అంటాడు. తర్వాత నాకు అసలు మాట్లాడే రాదంటాడు. తర్వాత నువ్వెవరు పంపుతావు వాళ్ళ పంపు అని అంటాడు. అంటే ఆయన బలహీనతలు ఒక్కొక్క స్టేజ్ లో మనకి కనబడతా ఉన్నాయి. ఆయన భయాలు కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఈ మెంటాలిటీ మోషేలో లేదు. మనం దేవుడు పంపిస్తున్నప్పుడు అరే మోషే ఇన్నిసార్ల సాకులు చెప్పిండు అని మనం ఎప్పుడు అనుకుంటాం. కానీ దేవుడికి అది నచ్చిన క్వశ్చన్స్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా అట్లాంటి దాన్నే కాబట్టి. ఇంతకుముందు ప్రతి పరిస్థితిలో శ్రీదేవి చేయలేనిది ఏంది అని అనుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పని చేయమన్నా కూడా గడగడ వణికే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు లేకపోతే నేను చేయలేను, దేవుడే అనే స్థితిలోకి నేను వచ్చినాను కాబట్టి. అట్లాంటప్పుడు ప్రభువా ఇదైతే ఎట్లా, అదైతే ఎట్లా, ఇదైతే ఎట్లా, అదైతే ఎట్లా అని చెప్పేసేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయనకు సహకారిని అహరోనును ఇచ్చి పంపిస్తాడు. దేవుడి చిత్తం కూడా ఇద్దరిద్దరు వెళ్ళాలని. సో ఆ ఇద్దరిద్దరు వెళ్ళే మనస్తత్వంలోకి మోషే నేనే అనే స్థితి నుంచి మనము అనే స్థితిలోకి దేవుడు ఆయనను మార్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుడు పిలిచినప్పుడు మన శక్తిని మన బలాన్ని కాదు, మనల్ని పంపే దేవుని వైపు మనం చూసుకుందాం. అన్ని విషయాల్లో మన ఎబిలిటీని కాదు దేవుడు కోరుకునేది, మన అవైలబిలిటీని. ఎప్పుడు కూడా అది మనం నేర్చుకోవాలి. నీ సమయము దేవుడికి ఇస్తే దేవుడికి తెలుసు నిన్నే విధంగా వాడుకోవాలి. దేవుడు మన సామర్థ్యాన్ని కాదు, మన సిద్ధపాటును, మన విధేయతను చూసే దేవుడు. ప్రభువా నేను ఇది చేయలేను, నాకు ఇది శక్తి లేదు, దేవుడు నేను బలహీనలనే ఏర్పరచుకుంటానని చెప్పిన దేవుడు కాబట్టి నీ సామర్థ్యం కోసం దేవుడు చూడట్లేడు. దావీదు మహారాజు అంటాడు, ఇవన్నీ నాకు వాడకలేవు, సైన్యములకు అధిపతి యెహోవా నామంలో నేను వెళ్తున్నా అని అంటాడు. దేవుడికి సిద్ధపాటు కావాలి, విధేయత కావాలి, నీ సామర్థ్యం కాదు కావాల్సింది. దేవుడికి నీ సమయం కావాలి, నీ ప్రావీణ్యత కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు సమయం ఇస్తే నిన్ను దేవుడు ప్రావీణ్యుడిగా తయారు చేయగలడు. కాబట్టి నేనే పాటి వాడని అని అనుకొని అక్కడనే, ఏ పాటి వాడను అని అనుకోవాలి, కానీ అక్కడనే ఆగిపోవద్దు. మనము దేవుడి చేతికి అప్పగించుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలప్పుడు ఆయన చాలా పోరాడినాడు, తప్పులు చేసినాడు. 80 సంవత్సరాలప్పుడు చాలా ప్రశ్నలు వేసినాడు, దేవుడిని 5 ప్రశ్నలు వేసినాడు. ఇప్పుడు కనానుకు పోవద్దు అని అన్నప్పుడు 120 సంవత్సరాలు దేవుడి ప్రణాళిక గొప్పదని నమ్మినాడంట. సో నీ విశ్వాస జీవితంలో దేవుని అంతస్తులో ఎదిగే దాంట్లో నీలో మార్పు ఉందా? 40 సంవత్సరాలప్పుడు
ఆయన తప్పు చేసినాడు. 80 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి ప్రశ్నించి బతిమాలుకున్నాడు. 120 సంవత్సరాలప్పుడు ఆయన చేరాలనుకున్న కానానుడన్నా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఎందుకు అంటే దేవుని ప్రణాళికలు గొప్పవని నమ్మినాడట. దేవునికి స్తోత్రం. మనము ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి అని. నమ్మకమైన వాడంటే మోషే అంటే ఎట్లాగా అంటే ఆయనకి ఇష్టం లేని పనులే కానీ దేవుని కోసం ఇష్టంగా చేసినాడు అని మనం ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అట్లా అని చెప్పి ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ప్రవేశించొద్దు కాబట్టి ప్రవేశించలేదు. కానీ ఒకరోజు రూపాంతరపు కొండ మీద కనానులో మోషే సజీవుడుగా కనబడినాడు. ఇంకా మహిమ శరీరంతో కనబడినాడని మనం వాక్యంలో చదువుకుంటాం. మనం ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ దేవుణ్ణి మనం నమ్ముదాం. నమ్మకమైన వారిగా మనం కొనసాగుదాం. మనము విశ్వాసంలో ఎదుగుతున్న కొలది మన నమ్మకంలో, మన విశ్వాసంలో, మన ప్రవర్తనలో, మన జడ్జిమెంట్లలో, మన విధేయతలో, మన అవైలబిలిటీలో మనము దేవునికి ఎంతగా సాన్నిహిత్యంలోకి రాగలుగుతున్నాం. ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.